నేను మిక్చర్ కోసము అరకప్పు శనగపిండి తీసుకున్నాను. ఇందులో అర చెంచా కారం, అర చెంచా ఉప్పు వేసుకుని బజ్జీల పిండి మాదిరి కలుపుకుంటాము. కారపు మిక్చర్ కోసము మొదట కారబుంది వేస్ట్ చేసుకుందాము. జీడిపప్పు వేయించుకుందాము. పల్లీలు వేసాను. అటుకులు పుట్నాలు లైట్గా వేయించి పెట్టుకున్నానండి. సన్నగా తరిగిన కరివేపాకు వేయించుకుందాము. మిగిలిన ఉప్పు కారం వేసేసుకుందాము. చేసి వేయాలండి. పుట్నాలు పప్పులు అటుకులు వేసేసుకున్నాము. అలాగే కరివేపాకు, ఉప్పు, సన్న కారపూస ఇది కూడా వేసేసుకుందాము. మిక్చర్ కలిపేసుకుందాము. గార్నిష్ చేసుకుందాము. మిక్చర్ రెడీ. మిక్చర్ రెడీ అండి.